టిడ్కో అపార్ట్మెంట్లకు దారి చూపిస్తారా? అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో పేరుకి 1వ వార్డే అయినప్పటికీ బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా దూరంగా విసిరేసినట్టు ఉన్న ప్రాంతమే కొత్తూరు. ఇక్కడ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నిర్మించారు. తమ అపార్ట్మెంట్లకి దారి మార్గం చూపాలంటూ మంగళవారం టిడ్కో వాసులు ఆందోళన చేపట్టారు. తమకు బయటకు వెళ్లే మార్గం లేదు, రవాణా సౌకర్యాలు లేక బయటకు వెళ్లాలంటే నరకాన్ని చూస్తున్నామంటూ మీడియాకు తమ గోడును విన్నవించారు. ఇప్పటి వరకు తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు ఏమీ లేకపోయినా ఓర్పుగా సర్దుకుపోతున్నామన్నారు. ఈ నేపథ్యంలో కొత్తూరు టిడ్కో అపార్ట్మెంట్లకు చెందినటువంటి ఉన్న పంట బోదే, నీటి ప్రవాహం సరిగ్గా లేక రైతుల పొలాలకు నీరు అందడం లేదని జేసీబీ సహాయంతో బోదెకు అడ్డంగా ఉన్న తూరలను తొలగించే ఎడంతో టిడ్కో అపార్ట్మెంట్లకు దారులు మూసుకుపోయాయి. మెయిన్ గేట్ దగ్గర ఉన్న తూములను కూడా ఉంచుతారో లేదో నన్న అయోమయ స్థితిలో అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. ఇటు పంట బోదే, అటు చేలు ఆ 8 అడుగుల సన్నని సీసీ రోడ్డు వెంబడి వెళ్తుంటే ఏదైనా వాహనం ఎదురైందంటే అంతే సంగతులు. తప్పుకోవడానికి గాని ముందుకు వెళ్లడానికి గాని దారి లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు టిడ్కో వాసులకు బాసటగా నిలిచారు బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ బర్ల శ్రీనివాస్ యాదవ్. కాలనీ వాసులకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. టిడ్కో సమస్యలపై శ్రీనివాస్ యాదవ్ గలం విప్పారు. ఇక్కడ ప్రజలు అడుగడుగున సమస్యలతో సతమతం అవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టిడ్కో అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. ఇక్కడ టిడ్కో అపార్ట్మెంట్లు ఇల్లు ఇచ్చారండి. ఇచ్చారు కదండి, మనకి ప్రజలకు ఎవరికి సౌకర్యంగా లేదు. అది దారి 3 దారులు ఇచ్చారండి. 3 దారులు కూడా తీసేసారండి. స్కూల్ బస్సులు వస్తున్నాయి. అర్ధరాత్రి ఆ దారి బాగా అలవాటు అయిపోయారండి. ఆల్రెడీ 2 పడిపోయారండి అందులో. మాకు దారి సౌకర్యం లేదండి. ప్రస్తుతానికి నీళ్ళు సౌకర్యం కూడా లేదండి సరిగ్గాని. తాగి నీరు, వాటర్ కూడా సౌకర్యం లేదండి. రేషన్ కూడా సరిగ్గా లేదండి. ఇక్కడ ఏ సౌకర్యాలు కూడా లేవండి. మాకు ఇక్కడ దేనికి కూడా ఇబ్బంది పడుతున్నామండి. ఇంతమంది చాలా మంది ఇబ్బంది పడుతున్నామండి. ముసలోళ్ళు, పిల్లలు, చిన్నపిల్లలు కూడా రోడ్డు కోసం చాలా ఇబ్బంది పడుతున్నామండి. 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళాలండి. బస్సు వచ్చి మలుపులోనండి ఇంకో ఆటో వస్తే దాన్ని తప్పుకోవడానికి కూడా లేదండి. 8 అడుగులు ఇచ్చారండి దారి. ఎటు కాకుండా ఉందండి. అటు బోదండి, ఇటేమో చేయనండి. ఎందులో పడతారో కూడా తెలియదండి. అదండి పరిష్కారం. నమస్కారం అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం 1వ వార్డు కొత్తూరు టిడ్కో ఇళ్లకు సంబంధించి ఈరోజు ఈ మీటింగ్ అంతా కూడా పెట్టడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2000 పైసలకు ఉన్న ఈ గృహాలకు ముఖ్యంగా రహదారి మార్గం ఏదైతే ఉందో అది పూర్తిగా ఫెయిల్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రైవేట్ లేఅవుట్ ఏదైనా ఆ యొక్క పర్మిషన్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం లేదు. అటువంటి సందర్భంలో 2000 పైసలకు గృహాలు ఇచ్చినటువంటి పేదల ఇల్లులు, ఈ యొక్క పేదలకు ఇల్లులు ఇచ్చారు కానీ రహదారి మార్గం ఏర్పాటు చేయలేకపోవడం గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. 8 అడుగులు రోడ్డు ఇవ్వడం అంటే అది ఏ ఉద్దేశం చేత ఇచ్చారనేది అధికారులు కూడా ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇచ్చిన 8 అడుగుల రోడ్లలో కూడా ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించి వీధుల నుండి మెయిన్ రహదారి మార్గం అనుకుంటున్నాం, అది రహదారి మార్గం కాదు. విలేజ్ల్లో కూడా అంత చిన్న రోడ్లు ఉండవు. ఆ 8 అడుగుల రోడ్డుకి ఉన్న ఈ వీధుల నుండి కనెక్ట్ అయినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లన్నీ కూడా ఇప్పుడు అధికార గవర్నమెంట్ ఏదైతే ఉందో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పొలాలకు నీరు వెళ్ళట్లేదని చెప్పేసి ఆ ఒక కారణం చేత గవర్నమెంట్ చేసినటువంటి 3 రోడ్లను జేసీబీలతో తొలగించడం జరిగింది. ఏ అధికారం చేత గవర్నమెంట్ వేసిన రోడ్డును వీళ్ళు తొలగించారు అంటే రాజకీయం నుంచి అండ లేకుండానే ఇది తీసారా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఆ ఉన్న 8 అడుగుల రోడ్డు కూడా రోడ్డు మధ్య మార్గంలో విరిగిపోయి
ఒక ఆటో వెళ్తే రెండో ఆటో కూడా రాలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ ముఖ్యంగా 500 పైసలకు పేదలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. మౌలిక సదుపాయాలు ఏమీ కూడా వీళ్ళకి లేవు. వాటర్ ట్యాంక్ కూడా మధ్యలో మరి బిల్ అవ్వక ఆగిపోయిందో వీటనేది గవర్నమెంట్ వరకు తెలియాలి ఈ విషయం. వాటర్ ట్యాంకు పూర్తి అవ్వలేదు. ఎవరైనా కూడా అపార్ట్మెంట్లో 4 ఫ్లోర్లు అపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ సదుపాయం లేదు, ఆ విషయం అందరికీ తెలిసిందే. కాలినడక మార్గంలో మెట్లపైకి ఎక్కే దారి దగ్గరలోనే ఈ 4 ఫ్లోర్లకు సంబంధించి కరెంటు మీటర్లు ఇవ్వడం జరిగింది. ఆ మీటర్ల దగ్గర స్టాండ్ వేసి ఫిల్ చేయాలి. బయటకు వైర్లన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఏదైనా కట్ అయిపోయి ఉండి ఏదైనా పిల్లలు కానీ కరెంట్ బిల్లు తీసుకోవడానికి వెళ్తే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ యొక్క ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని స్టాండ్తో క్లోజ్ చేసి వాళ్ళకి రక్షణ కల్పించవలసిన బాధ్యత అధికారుల పైన ఉంది. ఆ కార్యక్రమం కూడా అలాగే వదిలేశారు. ఉన్న రోడ్డు మార్గం తీసేశారు. కరెంట్ మీటర్ల దగ్గర ఉన్న ఆ యొక్క ఖాళీ ప్రదేశాన్ని ఇప్పటి వరకు కూడా పూడ్చకపోవడం. కరెంటు బిల్లు కట్టకపోతే ఈరోజు కట్టకపోతే రేపు పీజీ తీసుకెళ్ళిపోతారు. ఆ క్రమంలో మన ఆ అధికారులన్నిటికీ చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. ఆ వాటర్ ట్యాంక్ ఇప్పటి వరకు కూడా పూర్తి చేయకపోవడం మేజర్ ప్రాబ్లం అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రహదారి మార్గంలో కత్తూరు నుంచి బైపాస్కి వచ్చే రోడ్లో డంప్ యార్డ్ రోడ్డు మీదకి వచ్చి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ డంప్ యార్డ్ అంటించే క్రమంలో ఆ పొగది కూడా కమ్మేసి 4 రోడ్ల జంక్షన్లో లారీలు అవి కూడా చాలా వేగంగా వస్తాయి. అక్కడ స్కూల్ పిల్లలు, వృద్ధులు, వికలాంగులు కూడా అదే రోడ్డు పైన వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా జరగనానిది జరిగిన తర్వాత మనం స్పందించే కన్నా ముందుగా ఈ ప్రజలకు ఏదైనా న్యాయం చేయాలి. అంటే గవర్నమెంట్ దీనిపైన ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలి.